హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ సాంబారు అండ్ పొంగల్. ఇక్కడైతే పప్పు ఉడకపెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అయితే చూసేసారు కదా! పప్పు ఉడకపెట్టేసి, పామేసి దాంట్లో వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇది కూడా ఫ్రై చేసి ఇప్పుడైతే ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి ఇప్పుడు పప్పు అంతా రెడీ పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ అయితే ఇందులో వేసి బాగా కలిపి ఉడకపెట్టాలి. సో, ఇది సిమ్‌లో పెట్టేసి పొంగల్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో, నెయ్యి వేడైన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసి ఇంకా వాటర్ వేసుకుంటే రెడీ అవుతుంది. అండ్ నేనైతే 1 ½ గ్లాస్ రైస్ అంటే 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, సో 3 ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఎసురు వచ్చింది కదా! బియ్యం కూడా యాడ్ చేసుకున్నాము. 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి తర్వాత సిమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసుకుంటే పొంగల్ రెడీ. అంతే అండి, ఇంకా పొంగల్ సాంబార్ రెడీ అయిపోయింది కదా! చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.